ఇందు అయితే రేఖ కొడుకుని మదన్ని చేసుకోకూడదు, స్వాతికి న్యాయం చేయాలి అన్నట్టుగా తన ఆలోచించి ఇంక రాజుని అయితే ఉత్తుత్తి పెళ్ళికైతే ఒప్పించి తనకి రోజు సఫారీ అన్నట్టు మాదిరిగా అయితే తనని తీసుకొని వస్తే ఇంకా అది కాస్త ఇప్పుడు ఇంకా వేరే విధంగా మారుతుంది అని తను ఒక పక్క ఆలోచనలు పడుతూ ఉంటుంది. రేఖ అయితే ఇందు చెప్పినట్టుగా నేను విడాకులు తీసుకుంటాను అని అన్నంగానే ఇంకా రేఖ అలాగే భాగ్యం అందరూ అయితే ఇంక లాయర్ని వెళ్ళి కలుస్తారు. ఇంక కలిసిన తర్వాత వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించాలి అంటే, వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవాలి అంటే వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు సర్టిఫికేట్ కావాలి. తర్వాత వాళ్ళ భర్త వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పి అనగానే భాగ్యం అయితే అయ్యో అది ఎలా జరుగుతుంది, వాళ్ళ భర్త ఎలా వస్తాడు, వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకొని వచ్చారు అంటే వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకొని వచ్చినా కానీ అక్కడ మాత్రం సర్టిఫికేట్ కావాలి అని చెప్పనని ఇంకా లాయర్ అయితే అంటాడు. ఇక ఆ ఆస్తి విషయంలో రేఖకైతే మాత్రం ఇందు ఇంకా ఒక పక్క చుక్కలు చూపిస్తుంది అని అనుకోవాలి. అప్పుడేమో కిడ్నాప్ అయినట్టు అది నాటకం ఆడింది. తర్వాత డబ్బులు ఇచ్చి తనని తీసుకొచ్చాం కదా ఇప్పుడు పెళ్లి చేద్దాము అని అనుకునేసరికి మళ్ళీ తనే పెళ్లి చేసుకొని వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇంక ఇందు అయితే ఇప్పుడు ఏ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఒక పక్క నందు వచ్చి నువ్వు ఆ నీచుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అక్క అంటూ ఉంటే ఇంకా తనకున్న ఆలోచనలతో ఏంటి నువ్వు నా సొంత చెల్లెలైనట్టు మాదిరిగా నన్ను ఇలా ప్రశ్నలు వేస్తున్నావు అంటే అవును నీ సొంత చెల్లెలు కాబట్టి నేను నీ గురించి ఇలా ఆరాధిస్తున్నాను అని చెప్పి అనగానే ఇంక ఇందుకైతే అసలు ఏం అర్థం కాదు. ఏంటి నువ్వు నా సొంత చెల్లెలు ఏంటి అంటే అవును చిన్నప్పుడు నీతో పాటే ఆడుకుంటూ ఉన్నాను కదా నందినిని, ఆ నందిని ఎవరో కాదు నేనే అంటే నువ్వే నందిని అని చెప్పి నాకు ఎలా అంటే అప్పుడు చిన్నప్పుడు విషయాలన్నీ తనకే గుర్తు చేస్తుంది. అప్పుడు గుర్తు చేసిన తర్వాత అవునా నందు ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు అంటే అవును నందు ఇప్పుడు నీకు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాను, నేను అసలు నిజంగా పెళ్లి చేసుకోలేదు, తన్ని రోజు రేఖ ఆంటీ కొడుకుని పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడానికి ఇలా నాటకం ఆడానని నిజం చెప్తుంది.